హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్తే అండి. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. సో ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో ఏంటంటే ఎంబ్రాయిడరీ మిషన్ యూస్ చేసి ఒక ఫ్లవర్ ఏ విధంగా స్టిచ్ చేయాలనేది. సో నేను ఇక్కడ స్ట్రైట్ స్టిచ్ యూస్ చేసి ఫ్లవర్ స్టిచ్ చేశాను. మీకు ముందు క్లాస్లో ఎంబ్రాయిడరీ చేసే ముందు ఎంబ్రాయిడరీ మిషన్లో కొన్ని సెట్టింగ్స్ మార్చుకోవాలండి. అవి ఏ విధంగా మార్చుకోవాలో ప్రీవియస్ క్లాస్లో నేను చెప్పాను. ఒకసారి మీరు ఆ వీడియోని చూడండి, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. సెట్టింగ్స్ అంటే ఏమీ లేదండి. ఫస్ట్ మనం ఫీడ్ డాగ్ అనేది డౌన్లో పెట్టుకోవాలి, ఫీడ్ డాగ్ కిందకి పెట్టాలి. అదేవిధంగా ప్రెజర్ ఫుట్ అనేది రిమూవ్ చేయాలి. ఈ సెట్టింగ్స్ మనం చేసుకోవాలి. ఇక్కడ నేను ఒక ఫ్లవర్ అనేది ఫ్యాబ్రిక్ మీద డ్రా చేసుకున్నానండి. ఇది వచ్చేసి నేను ఫ్రేమ్కి ఫిట్ చేసేసుకున్నాను. సో ఇక్కడ చూడండి, ఫ్రేమ్కి ఫిట్ చేసాను. సో ఇక్కడ ఏంటంటే నేను స్ట్రైట్ స్టిచ్ యూస్ చేస్తానండి. సో కాబట్టి ఏ పెట్టుకున్నాను. అదేవిధంగా లెంత్ వచ్చేసి 2కి 4కి మధ్యలో పెట్టుకోవాలి. 3 పెట్టుకున్నాను. థ్రెడ్ టెన్షన్ కూడా అడ్జస్ట్ చేస్తున్నాను. 2కి 5కి మధ్యలో పెట్టుకున్నానండి. సో ఇప్పుడు ఏ విధంగా స్టిచ్ చేయాలో చూద్దాం. ఫస్ట్ ఇక్కడ నేను కింద దారం పైకి తీసుకున్నానండి. పైకి తీసుకుని ఫ్రేమ్ అనేది అడ్జస్ట్ చేసుకుని స్లోగా ఒక లైన్ అనేది కుడుతున్నాను. కొంచెం ఇది బాగా సన్నగా ఉంటుందండి. సో దాని గురించి ఏంటంటే సేమ్ లైన్ మీద ఒక 3-4 స్టిచ్చెస్ నేను వేసుకుంటున్నాను. సో అది కొంచెం డార్క్గా కనిపిస్తుంది కుట్టు అనేది. ఈ స్ట్రైట్ స్టిచ్ ఏంటంటే నార్మల్గా మనం మిషన్ కుట్టినప్పుడు కుట్టుకుంటాం కదండి, నార్మల్ స్టిచ్ అదే అనమాట. సో ఇక్కడ ఫ్రీ మోషన్ ఎంబ్రాయిడరీలో కాబట్టి మనం మూవ్ చేస్తుంటే అది కుట్టు పడుతూ ఉంటుంది. మనం ఎక్కడ కుట్టు వేసుకోవాలనుకుంటే అక్కడ కరెక్ట్గా పడేలాగా మనం అడ్జస్ట్ చేసుకుని వేసుకోవాలి. సో ఇక్కడ నేను సర్కిల్ కూడా కుడుతున్నానండి. స్ట్రైట్ స్టిచ్ యూస్ చేసి లైన్సే కాదండి, సర్కిల్స్ అవి ఫిల్ చేసుకోవచ్చు, ఫ్లవర్స్ కుట్టుకోవచ్చు. ఇంకా ఏ రకంగా కావాలంటే ఆ రకంగా లాంగ్ అండ్ షార్ట్ స్టిచ్ కూడా స్ట్రైట్ స్టిచ్ యూస్ చేసి కుడతామండి. ఏది కావాలన్నా కూడా దీన్ని యూస్ చేసి కుట్టచ్చు. సో ఇక్కడ నేను రౌండ్ ఫిల్ చేసేసాను. రౌండ్గా తిప్పుతూ మళ్ళీ సెంటర్కి వచ్చేస్తానండి. సెంటర్కి వచ్చేసి మిగిలిన లైన్స్ కూడా ఇదే విధంగా నేను స్టిచ్ చేసుకుంటాను. ఇక్కడ ఈ మెషిన్ ఎంబ్రాయిడరీ యూస్ చేసి ఏంటంటే నార్మల్గా మనం స్ట్రైట్ స్టిచ్చే కాదండి, ఇందులో జిగ్ జాగ్ ఉంటుంది కాబట్టి జిగ్ జాగ్ స్టిచ్ కుట్టుకోవచ్చు. అదేవిధంగా మనం మిర్రర్స్ కూడా కుట్టుకోవచ్చు అండి ఈ మిషన్ యూస్ చేసి. ఇంకా పానీ వర్క్ చేసుకోవచ్చు. అంతేకాకుండా కట్ వర్క్ కూడా చేసుకోవచ్చు అండి. చాలా నీట్గా వస్తుంది కట్ వర్క్ అనేది కూడా. సో అవన్నీ ఏ విధంగా చేయాలో నేను ఒక్కొక్క క్లాస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇప్పుడైతే నేను స్ట్రైట్ స్టిచ్ చూపిస్తున్నాను. సో ఇక్కడ చూసినట్టయితే ఫ్లవర్ చూడండి, చాలా నీట్గా వచ్చింది. సో మిగిలింది కూడా నేను ఇదే విధంగా స్టిచ్ చేస్తానండి. ఇప్పుడు ఇక్కడ కుట్టే ఫ్లవర్ ఉంది కదండి, ఈ ఫ్లవర్ని మనం సరదాగా బ్లౌజులకు వేసుకోవచ్చండి. అక్కడక్కడ ఒక్కొక్క ఫ్లవర్ కింద వేసుకుని మధ్యలో కొందని అంటించుకుని చిన్న చిన్న చిప్స్ అవి అంటించుకుంటే చాలా నీట్గా ఉంటుంది. బ్లౌజ్ అంతా కూడా అక్కడక్కడ ఒక ఫ్లవర్ కుట్టుకోవచ్చు. అదేవిధంగా మనం నెక్ చుట్టూ కూడా చిన్న చిన్న ఫ్లవర్స్ వేసుకోవచ్చండి. మధ్యలో పానీ వర్క్ అది చేసుకోవచ్చు. చిన్నపిల్లలకి ఫ్రాక్స్కి వేసుకోవచ్చు. అదేవిధంగా చుడీదార్ నెక్స్కి అక్కడక్కడ చుడీదార్కి చిన్న చిన్న ఫ్లవర్స్ కింద కూడా వేసుకోవచ్చండి. సో ఏంటంటే మనం చిన్న ఫ్లవర్స్ ఈ ఫ్లవర్ అనే కాదు, వేరే ఫ్లవర్స్ కూడా మన క్రియేటివిటీని బట్టి చిన్న చిన్న ఫ్లవర్స్ అనేవి మనం ఈ విధంగా కుట్టుకోవచ్చు. మిషన్ ఎంబ్రాయిడరీ ఏంటంటే చాలా ఈజీ అండి, కాకపోతే మనం కొంచెం ప్రాక్టీస్ చేసుకుంటే ఈజీగా కుట్టుకోవచ్చు. ఇదేంటంటే కొంచెం ఈజీగా మనం ఫాస్ట్గా ఎక్కువ వర్క్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. సో ఇక్కడైతే ఫ్లవర్ నేను మొత్తం స్టిచ్ చేసేసానండి. సో మధ్యలో ఇప్పుడు 2 లైన్స్కి మధ్యలో నేను ఒక లైన్, ఒకటేమో లాంగ్గా ఒక లైన్ స్టిచ్ చేసుకుంటాను, దాని పక్కన 2 చిన్న చిన్న లైన్స్ అనేవి స్టిచ్ చేస్తాను. ఈ లైన్స్ ఏంటంటే నేను ఎక్కువ థిక్గా స్టిచ్ చేసానండి. జస్ట్ ఒక లైన్ మీద ఇంకొకసారి అంటే 2 టైమ్స్ మాత్రమే స్టిచ్ చేస్తాను. కొంచెం అంత డార్క్గా కాకుండా కొంచెం లైట్గా చిన్న షాడో లాగా మాత్రమే స్టిచ్ చేస్తున్నాను. సో మొత్తం ఒక్కొక్క లైన్ కూడా నేను స్లోగా స్టిచ్ చేసుకుంటున్నానండి. ఇక్కడ ఏంటంటే మీరు కంపల్సరీ ఎంబ్రాయిడరీ థ్రెడ్ యూస్ చేయాలండి. ఎంబ్రాయిడరీ థ్రెడ్ యూస్ చేసి ఫ్రేమ్ అది కరెక్ట్గా ఫిట్ చేసుకుని సరదాగా మీరు కూడా ఇంట్లో ప్రాక్టీస్ చేయండి. మంచి మంచి డిజైన్స్ అనేవి మనం స్టిచ్ చేసుకోవచ్చు ఎంబ్రాయిడరీ మిషన్లు యూస్ చేసి. సో ఇక్కడ ఫ్లవర్ అంతా అయిపోయిందండి. సో మీరు చూసినట్టయితే ఫ్లవర్ అనేది చాలా నీట్గా చాలా అందంగా ఉంది కదండి. ఫ్లవర్ అంతా అయిపోయింది.
సో ఇదే విధంగా మనం చాలా రకాలైన ఫ్లవర్స్ అని లేకపోతే మంచి మంచి డిజైన్స్ మనం ఓన్గా స్టిచ్ చేసుకోవచ్చండి. సో మీరు కూడా ఇంట్లో ప్రాక్టీస్ చేసి ఏ విధంగా వచ్చిందో కామెంట్లో పెట్టండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.